హాయ్ మణిమంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఛానల్. డబ్బు సంపాదించడం ఎలా, డబ్బుతో సహజీవనం చేయడం ఎలా, డబ్బుతో జీవించడం ఎలా, ఆనందమైన కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఇలాంటి విషయాల మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా డబ్బు అనేది కొత్తగానే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇంకా ఎంతసేపు మాట్లాడుకున్నా సరే, ఎన్ని రకాలు మాట్లాడుకున్నా సరే, మన సబ్జెక్ట్ డబ్బే. కాబట్టి ఈ వీడియోలో ఒక పెద్ద దేశాన్ని ఒక చిన్న దేశం ఎలా జయించింది, ఆర్థికంగా ఎలా విజయాన్ని సాధించిందని మనం చూద్దాం. ఓకే, ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనకు చాలా కష్టమైంది అని అనుకుంటాం. కానీ మీకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ మిమ్మల్ని ఏమైనా చేస్తుంది. అది ఎలా సాధ్యమైంది అనేది మనం చూద్దాం. 1945లో హిరోషిమా నాగసాకి మీద, జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద మనకి అమెరికా 2 అణుబాంబుల్ని ప్రయోగించడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ యొక్క ప్రభావం ఇప్పటికి కూడా అక్కడ ఉంది. ఓకేనా, చిన్న దేశాలు దాని మీద 2 బాంబులు వేయడం జరిగింది. ఓకేనా, వేసిన తర్వాత కొన్ని లక్షల మంది చనిపోయారు దాంట్లో. దాంతోపాటు దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అక్కడ గడ్డిపోచమ్మలోని పరిస్థితి. ఎందుకంటే అణు యొక్క రేడియేషన్ ఏదైతుందో ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఇప్పటికి కూడా ఒకటి వాళ్ళు పుడుతున్నారు అక్కడ. ఇప్పుడు ఆ జపాన్ అమెరికాని ఏ విధంగా ఓడించాలి, ఆ ఓడించడానికి ఎలాంటి వనరులు లేవు. ఎందుకంటే అది చాలా పెద్ద దేశం, ఇది చాలా చిన్న దేశం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే ఎప్పుడైనా సరే ఒక మనిషిని కానీ లేదంటే ఒక దేశాన్ని కానీ మనం దెబ్బ కొట్టాలంటే ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, అంటే వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాలి. ఇప్పటికైనా సరే ప్రపంచం మొత్తానికి ఒక స్టాండర్డ్ వస్తువులు అంటే మనకి జర్మనీ వస్తువులు. ఓకేనా, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం అనేది జర్మనీ వస్తువులు. అలాగే అమెరికా వస్తువులు కూడా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో చాలా గొప్పగా బిజినెస్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం ఆలోచించారంటే జపాన్ వాళ్ళు, ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు ఆ దేశాన్ని మనం ఎలాగో యుద్ధపరంగా ఎదుర్కోలేము, ఎందుకంటే మనం చాలా చిన్న దేశం కాబట్టి మనం అందరం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో మనం వెళ్ళాలి, ఆ యొక్క అమెరికాని మనం పడగొట్టాలి, ఆ యొక్క ఆర్థిక స్థితిని మనం పడగొట్టాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే అందరూ ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్గా ఉండి ఏం చేశారు, ఇప్పటి వరకు ప్రపంచంలో లేని ఒక కొత్త ఆవిష్కరణ చేయాలి. అది ఎలా ఉండాలంటే స్టాండర్డ్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. ఓకేనా అని చెప్పేసి తీవ్రంగా ఆలోచించి మొట్టమొదట ఒక పానాసోనిక్ టేప్ రికార్డర్ని కనిపెట్టడం జరిగింది జపాన్ నుంచి. ఓకేనా, అది చాలా పాత వాళ్ళకి తెలుసు. ఒక 20-20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి తెలుసు. అప్పట్లో ఏంటంటే పానాసోనిక్ టేప్ రికార్డర్ అంటే ఎంత పెద్ద డబ్బలాగా ఉండేది. అది మన మాటల్ని రికార్డ్ చేసుకునేది, మన మాటని మనకు వినిపించేది. అది వింతగా అనిపించింది ప్రపంచానికి, ఎందుకంటే అప్పటి వరకు అట్లాంటి ఆవిష్కరణ లేదు. అప్పుడు ఏమైందంటే అందరూ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది కూడా, దుబాయ్ కానీ అటు కానీ వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చేప్పుడు ఆ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఒకటి కొనుక్కొని వచ్చేది. కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి గుమిగూడి, అరే ఇది మాట్లాడుతుందంట, మన మాటలు మనకు వినిపిస్తాడట, పాటలు వినిపిస్తాడట అని చెప్పేసి రికార్డ్ చేయడం, వినడం, రికార్డ్ చేయడం. అలా 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 ఏమైపోయిందంటే మ్యాక్సిమం పానాసోనిక్ టేప్ రికార్డ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా కొత్త ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి కంప్యూటర్ రంగంలో కావచ్చు, ఇంకా వైద్య రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో వాళ్ళు ఒక కొత్తదైనటువంటి శైలిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక ఆవిష్కరణ ఎలా ఉండాలంటే అంత ఆటోమేటిక్గా ఉండాలి, దాంతోపాటు చాలా లైట్ వెయిట్ ఉండాలి, చాలా స్టాండర్డ్ ఉండాలి. ఓకేనా, ఆ విధంగా కొన్ని వందల వేల ఆవిష్కరణలు ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే జపాన్ మార్కెట్ పెరిగి అమెరికా మార్కెట్ పడిపోయింది. అంటే అమెరికాని వాణిజ్యపరంగా వీళ్ళు దెబ్బ కొట్టారు. ఎందుకంటే యుద్ధం చేసే శక్తి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తంలో జపాన్ అనేది ఒక గొప్ప తనదైన శాలిని నిరూపించుకోవాలి. ఓకేనా, ఆ విధంగా అమెరికాని దెబ్బతీయడం జరిగింది, అంటే ఆర్థిక పరంగా దెబ్బతీయడం జరిగింది. ఇక్కడ ఇంకేం జరిగిందంటే పక్కనే ఉన్న చైనా ఏదైతుందో చాలా పెద్ద దేశం, చాలా పేదరికమైన దేశం. అప్పట్లో ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితి, తినడానికి కూడా ఏం లేదు. ఓకేనా, ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి కూడా లేదు. ఒక బ్రెడ్ ముక్క కొనుక్కోవడానికి అమ్మాయిలు ఎవరితో ఉంటే వాళ్ళతో పోయే పరిస్థితి అప్పుడు చైనాలో. ఇప్పుడు వాళ్ళందరూ ఏం ఆలోచించారంటే ఈ యొక్క దుర్భర దారిద్ర్యాన్ని మనం పోగొట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారంటే జపాన్ ఏవేవైతే కనిపెట్టిందో అదే వస్తువుని తీసుకొని మనం దాన్ని ఏం చేయాలంటే మల్టిపుల్గా యూజ్ అండ్ త్రోగా మనం ఉపయోగించాలి. ఓకేనా, ఇట్లాంటి వస్తువుని మనం కనిపెట్టాలి. దానికి చైనా ఏం చేసిందంటే ఒక కర్మాగారాలు అంటూ ఏం పెట్టలేదు, ఫ్యాక్టరీలు అంటూ ఏం పెట్టలేదు.
ఇప్పుడు చైనా ప్రజలకు ఏం చేసిందంటే, మీకు ఏదైనా ఆవిష్కరణ చేయడానికి మేము ముడి సరుకుని ఇంటికి ఇస్తాం, ఓకేనా, మీరు ఏదైనా చేయొచ్చు అంటే ఇది అదేనేం లేదు. ఆవిష్కరణ ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి, మల్టిపుల్గా ఉండాలి, యూజ్ అండ్ త్రోగా ఉండాలి, చాలా చీప్ రేట్లో ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారనేది నాకు సంబంధం లేదు. మీరు కొత్త కొత్త ఆలోచనలు చేసి మీకు ఏం చేస్తారో దానికి సంబంధించినటువంటి ముడి సరుకు అనేది పంపిస్తాను. దీనివల్ల ఏమైంది, ఓ ఫ్యాక్టరీ పెట్టడం పోయింది, దానికి కరెంటు బిల్స్, మెయింటెనెన్స్ అవన్నీ పోయినాయి. ఎవరిళ్లలో వాళ్ళు కుటీర పరిశ్రమలాగా చాలా కొత్త వస్తువులు తయారు చేయడం అనేది జరిగింది, ఓకేనా. ఇప్పుడు దాంతో ఏమైపోయిందంటే, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు ఇంతకుముందు నెయిల్ ట్రిమ్మర్ అనేది కేవలం నెయిల్ ట్రిమ్మర్ ఉండేది, అది చాలా స్టాండర్డ్గా పెద్దగా ఇలా ఉండేది. ఇది చైనా వాళ్ళు కనిపెట్టిన తర్వాత ఏంటంటే, దాంట్లోనే మల్టిపుల్గా ఏం చేశారంటే చిన్న చాకు, అలాగే స్క్రబ్బరు, అట్లాంటి అన్ని దాంట్లో పెట్టి ఇవ్వడం జరిగింది. అలా ప్రతిదాన్ని ఏం చేశారంటే వాళ్ళు లైట్ వెయిట్ ఉండాలి, యూజ్ అండ్ త్రోగా ఉండాలి, అలాగే మల్టిపుల్గా యూజ్ కావాలి. ఈ విధంగా కొన్ని వేల వస్తువుల్ని, కొన్ని లక్షల వస్తువుల్ని వాళ్ళు కనిపెట్టేసి ప్రపంచ మార్కెట్లో చైనా మార్కెట్ అని చెప్పేసి కొత్త రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంతో ఏమైపోయింది, అందరికీ ఎక్కువ రేట్ లేదు, యూజ్ అండ్ త్రో ఉంది, చాలా చీప్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, స్టాండర్డ్ ఉంది, ఓకేనా. అలా ప్రతి రంగంలో అంటే పిల్లల బొమ్మల నుంచి ఒక పెద్ద పెద్ద మిషనరీ వరకు ఆ చైనా వాళ్ళు ఏం చేశారంటే అన్ని కనిపెట్టేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆ మార్కెట్లోకి వదిలేసి వాళ్ళ యొక్క ఆర్థిక దుస్థితిని అధిగమించి వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా చాలా బలపడ్డారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, బాగా గుర్తుంచుకోండి. అయిపోయింది, మనం ఇంకా ఏం లేదు అనుకున్న తర్వాత ఒక కొత్త ఆలోచన ఉద్భవిస్తుంది. ఆ ఆలోచన ఏదైతుందో అది ఎప్పుడు ఉద్భవిస్తుంది, ఎక్కడ ఉద్భవిస్తుంది, ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించండి. ఒక్కరోజు ప్రశాంతంగా కూర్చొని మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను ఎలా ఎదగాలని పదే పదే ఆలోచించినప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఉన్న దుస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు ఆర్థికంగా మీరు ఒక పేదరికంలో ఉన్నారు, లేదంటే ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, గట్టిగా ఆలోచించండి. మీకు అలాంటి ఆవిష్కరణ మీ ముందుకు వస్తుంది, లేదా ఒక కొత్త ధనంలోకి మీరు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఎంతైనా మీరు సంపాదించగలుగుతారు, ఎంతైనా ముందుకెళ్ళగలుగుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా కుంగిపోకండి, దేనికి లొంగిపోకండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మీరేం చేయాలనేది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక కొత్త ఆవిష్కరణ ఉద్భవించి మీరు ఉన్నతంగా మారడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. మనకి క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఒకసారి నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను. 8th డిసెంబర్ వచ్చి మనకు విజయవాడలో ఉంటుంది. మనకు 15th డిసెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంటుందండి. అలాగే 29th డిసెంబర్ అనంతపూర్లో ఉంటుంది. అలాగే 26 జనవరి 2025లో విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. స్పెషల్ క్లాస్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఖచ్చితంగా అందరు స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా ఉన్నతమైన సబ్జెక్ట్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు స్పెషల్ క్లాస్ మనకు డిసెంబర్ 22 తారీఖు హైదరాబాద్లో ఉంటుంది. ముందుగా ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సీట్లు చాలా కొద్దిగా ఉంటాయి కాబట్టి. దుబాయ్లో మనకి 5 జనవరి ఎక్సలెంట్ క్లాసు దుబాయ్లో మనం చేసుకుంటున్నాం. కాబట్టి దుబాయ్ వచ్చే వాళ్ళు కూడా మనకి దుబాయ్ ఫెస్టివల్లో పాల్గొని అందరూ మీరు కూడా రావాలి, నాతో పాటు ఎంజాయ్ చేయాలి. అక్కడ క్లాస్ చేసుకుందాం బ్రహ్మాండంగా. దుబాయ్ వాళ్ళతో కలిసి మనం తెలుగు వాళ్ళతో అందరు కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.